డిస్ప్లే మీద పీపీటీ కనిపిస్తుందండి. మా కళ్యాణ్ డిస్ప్లే కనిపిస్తుందా పీపీటీ? ఎస్ సార్. ఓకే, ఏం కనిపిస్తుంది? డిబిఎస్ అని ఇప్పుడే ఓకే, ఫస్ట్ ఉంది లోగో సార్. అది కనిపిస్తుంది కదా, ఫస్ట్ యూనిట్. టాపిక్ ఎస్ నేమ్ సార్. వచ్చేసి డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ అండ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. ఓకేనా? ఆఫ్ చేసి ఓకే. మా టుడే టాపిక్ ఈజ్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ అండ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. ఓకేనండి, ఇది ఫస్ట్ యూనిట్ నుంచి ఈ టాపిక్ ఈరోజు కవర్ చేస్తామమ్మా. ఓకే, కంటెంట్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ ఒకటి, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అండ్ టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసమ్మా డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ డెసిషన్ మేకింగ్? డెసిషన్ మేకింగ్ ఈజ్ ఏ డైలీ యాక్టివిటీ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్. ఆల్రెడీ యు నో అండి, డెసిషన్ మేకింగ్ ఈజ్ ఏ డైలీ యాక్టివిటీ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్. దేర్ ఈజ్ నో ఎక్సెప్షన్ అబౌట్ దట్. When it comes to business, especially comes to business organizations, decision making is a habit and process as well. ఓకేనమ్మా, ఆల్రెడీ మీకు తెలుసండి, ఆర్గనైజేషన్స్లో ఎవ్రీడే ఏం చేస్తూ ఉంటారు, డెసిషన్ మేకింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అది కంటిన్యూస్ ప్రాసెస్ అమ్మా. అలాగే ఎఫెక్టివ్ అండ్ సక్సెస్ఫుల్ డెసిషన్స్ మేక్ ప్రాఫిట్ టు ది కంపెనీ అండ్ అన్సక్సెస్ఫుల్ వన్స్ మేక్ లాసెస్. ఆల్రెడీ మనకి తెలుసండి, ఏదైనా కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకుంటే మనకి ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ చేసుకుంటాము. అలా కాకుండా డెసిషన్ కరెక్ట్ టైంలో కరెక్ట్గా తీసుకోకపోతే మన కంపెనీకి లాస్ వస్తాయి. అలాగే దేర్ ఫోర్ కార్పొరేట్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ ఈజ్ ది మోస్ట్ క్రిటికల్ ప్రాసెస్ ఇన్ ఎనీ ఆర్గనైజేషన్. ఓకేనా? సో మెనీ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయమ్మా, డే టు డే యాక్టివిటీస్. సో మెనీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అది కాంపిటీషన్ ఓవర్కమ్ చేయొచ్చు, లేకపోతే ఏదైనా ప్రాబ్లం కావచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఆర్గనైజేషన్స్లో టాప్ లెవెల్లో ఉంటారు కదా, సిఓస్, డైరెక్టర్స్, వీళ్ళు ఏం చేస్తుంటారంటే డెసిషన్ మేకింగ్ని డైలీ యాక్టివిటీస్గా చేస్తూ ఉంటారండి. ఓకే, ఇన్ ది డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ వీ చూజ్ వన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఫ్రమ్ ఏ ఫ్యూ పాసిబుల్ ఆల్టర్నేటివ్స్. ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ we may use many tools, techniques and perceptions. ఓకేనండి, ఈ డెసిషన్ మేకింగ్ని మేక్ చేసేటప్పుడు ఆల్టర్నేటివ్స్ గ్యాదర్ చేస్తాము, అలాగే కొన్ని టూల్స్ యూజ్ చేస్తాము, అలాగే టెక్నిక్స్ అప్లై చేస్తాము. ఫైనల్గా మన డెసిషన్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకునేలాగా ఉండాలి. అది ఫైనల్ ఆబ్జెక్టివ్ అండి. ఓకే, వన్స్ అగైన్ అమ్మా, డెసిషన్ మేకింగ్ ఈజ్ ఏ డైలీ యాక్టివిటీ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్. దేర్ ఈజ్ నో ఎక్సెప్షన్ అబౌట్ దట్. When it comes to business organizations, decision making is a habit and a process as well. Effective and successful decisions make profit to the company and unsuccessful ones make losses. Therefore, corporate decision making process is the most critical process in any organization. In the decision making process, we choose one course of action from a few possible alternatives. In the process of decision making, we may use many tools, techniques and perceptions. ఓకేనండి, ఇది డెసిషన్ మేకింగ్ మీనింగ్ అమ్మా. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి అండి, డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లో స్టెప్స్ అండి. మొత్తం స్టెప్స్ ఇక్కడ 8 స్టెప్స్ ఉన్నాయండి. దాంట్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి డిఫైన్ ది ప్రాబ్లం. ఫస్ట్ వన్ డిఫైన్ ది ప్రాబ్లం. ప్రాబ్లం డెఫినిషన్ ఈజ్ క్రూషియల్ ఫర్ మేకింగ్ ఏ గుడ్ డెసిషన్. ఫస్ట్ మనకి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ, లేకపోతే ఒక గోల్ ఉన్నా కానీ, దాన్ని క్లియర్గా డిఫైన్ చేయాలండి. ఓకే, క్లియర్గా కానీ డిఫైన్ చేస్తే, అనలైజ్ చేస్తే ఆ ప్రాబ్లం మీద మనకి ఒక ఐడియా వస్తుందమ్మా. ఆ ప్రాబ్లం పైన మనకి ఒక ఐడియా వస్తుంది. ఏ గుడ్ ప్రాబ్లం డెఫినిషన్ ఎక్స్ప్రెసెస్
the issue in a clear one sentence statement that describes both the internal conditions and the desired conditions. Everybody involved in the decision making process needs to agree on a written problem definition before proceeding. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నామంటే అమ్మా, డిఫైన్ ది ప్రాబ్లంలో క్లియర్గా అనలైజ్ చేయాలి మనకున్న ప్రాబ్లం ఏంటి, ఓకేనా, ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, దాన్ని సాల్వ్ చేసుకోవాలంటే ఏమేమి చేయాలి, అలా క్లియర్గా డిఫైన్ చేస్తే మన దాని మీద ఒక ఐడియా వస్తుంది, మనకి ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది. ఆ ఐడియా వచ్చిన తర్వాత అందరితో డిస్కస్ చేస్తాము. ఆ డిస్కస్ చేసిన తర్వాత మనకి ఓకే అనుకుంటే దాన్ని ఈ ప్రాసెస్ ఫాలో అవుతాము అనుకుంటే దాన్ని అందరూ డిస్కస్ చేసుకున్న తర్వాత ఫాలో అవ్వచ్చు. ఇది డిఫైన్ ది ప్రాబ్లం అండి. ఫస్ట్ స్టెప్ ఈస్ ఏదైనా డెసిషన్ మేకింగ్లో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి డిఫైన్ ది ప్రాబ్లమ్ని అనలైజ్ చేయడం అండి. అండ్ సెకండ్ వన్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. సెకండ్ స్టెప్ ఈజ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. A problem of an organization will have many stakeholders. In addition, there can be dozens of factors involved and affected by the problem. మనకి ఏదైనా ప్రాబ్లము ఉందంటే ఆ ప్రాబ్లం రిలేటెడ్ చాలా ఇష్యూస్ ఉంటాయండి, చాలా థింగ్స్ ఉంటాయి, ఓకేనా. అవన్నీ మనం ఏం చేస్తామంటే ఇక్కడ వాటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేయాలండి, క్లియర్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తాము. Okay, in the process of solving the problem, you will have a gather as much as information related to the factors and stakeholders involved in the problem. For the process of information gathering, tools such as check sheets can be effectively used. Okay, ఇక్కడ మనకి ప్రాబ్లం ఏదైతే ఉందో దాంట్లో ఎఫెక్ట్ చేసే థింగ్స్ ఏమున్నాయో అవి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఇక్కడ గ్యాదర్ చేస్తామండి. రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని గ్యాదర్ చేస్తాము సెకండ్ స్టేజ్లో, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. నెక్స్ట్ వన్ థర్డ్ స్టెప్ ఈజ్ డిఫైన్, ఐడెంటిఫై అండ్ ఎవాల్యుయేట్ ఆల్టర్నేటివ్స్. ఫస్ట్ ఏం చేస్తున్నాము, ప్రాబ్లమ్ని అనలైజ్ చేసాము, డిఫైన్ చేసాము. సెకండ్ వన్లో ఆ ప్రాబ్లం రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదంతా గ్యాదర్ చేస్తున్నాము. థర్డ్ వన్ ఏం చేస్తామంటే ఆ ప్రాబ్లం రిలేటెడ్ సాల్వ్ చేయడానికి రిలేటెడ్ వేస్ ఏమవుతున్నాయో, ఆల్టర్నేటివ్ వేస్ ఏమవుతున్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేస్తామండి, ఓకేనా. ఏదైనా ఒక ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి, ఒక గోల్ని అచీవ్ చేసుకోవడానికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వేస్ ఉంటాయమ్మా, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వేస్ ఉంటాయి. ఆ వేస్ అన్నిటిని ఇక్కడ ఐడెంటిఫై చేస్తాము అండ్ ఎవాల్యుయేట్ చేస్తాం. ఓకే, ఐడెంటిఫై అండ్ ఎవాల్యుయేట్ ఆల్టర్నేటివ్ థర్డ్ స్టెప్ అండి. అండ్ ఫైనల్గా ఫోర్త్ స్టెప్లో వచ్చేసి బ్రెయిన్ స్ట్రోమ్ అండ్ అనలైజ్ ది డిఫరెంట్ చాయిసెస్. ఫర్ ది స్టెప్ బ్రెయిన్ స్ట్రోమింగ్ టు లిస్ట్ డౌన్ ఆల్ ది ఐడియాస్ ఈజ్ ది బెస్ట్ ఆప్షన్. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాము, థర్డ్ స్టేజ్లో వచ్చేసి ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయో వాటన్నిటిని కూడా ఐడెంటిఫై చేసాము. ఓకే, ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రతి ఆల్టర్నేటివ్ని మనం ఎన్ని ఆల్టర్నేటివ్స్ అయితే అనలైజ్ చేసామో, ఫైండ్ అవుట్ చేసామో వాటన్నిటిని ఇక్కడికి వచ్చేసి క్లియర్గా ఎగ్జామిన్ చేస్తామండి, క్లియర్గా మెజర్ చేస్తామండి, క్లియర్గా ప్రతి వేని అనలైజ్ చేస్తాం, ఓకేనా. ఏ వే ఫాలో అయితే ఎలా ఉంటుంది, ఓకే, ఇంకొక వే ఫాలో అయితే దీనికన్నా బెటర్ ఉంటుందా, ఓకే, ఇంకొక వే పోతే లాస్ వస్తుందా, ప్రాఫిట్ వస్తుందా, ఓకే, ఇలాగ అన్నిటిని కూడా అనలైజ్ చేస్తామండి. ఆ తర్వాత నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్ వచ్చేసి డిఫైన్ క్రైటీరియా. ఓకే, ఇక్కడ వచ్చేసమ్మా ఇట్ ఈస్ నెసెసరీ టు డిఫైన్ డిస్క్రిమినేటింగ్ క్రైటీరియా యాజ్ ఆబ్జెక్టివ్ measures of the goals to measure how well each alternative achieves the project goals. Each criteria should measure something important and not dependent on another criteria. Criteria must discriminating among alternatives in a meaningful way and should be. ఓకే, ఇక్కడ వచ్చేసమ్మా మన క్రైటీరియా ఏదైతే ఉందో దాన్ని క్లియర్గా డిఫైన్ చేస్తామంది. ఇది ఫిఫ్త్ స్టేజ్ అండి.
అండ్ నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి సిక్స్త్ స్టెప్ అమ్మా, సెలెక్ట్ ది బెస్ట్ అప్రోచ్. ఎగ్జామిన్ ఈచ్ ఆఫ్ యువర్ పాసిబుల్ సొల్యూషన్స్ ఇన్ టర్న్ with its list of pros and cons, and decide which will be the most effective and beneficial. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నామండి, సెలెక్ట్ ది బెస్ట్ అప్రోచ్. ఆల్రెడీ ఆల్టర్నేటివ్ని సెర్చ్ చేసాము, ప్రతి ఆల్టర్నేటివ్ని అనలైజ్ చేసాము, మెజర్ చేసాము, తర్వాత క్రైటీరియాని డిఫైన్ చేసాము. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి ఏదో ఒక వేని మనకి ఏదైతే బెటర్ అనిపిస్తుందో మన సుపీరియర్స్తో కావచ్చు, సబార్డినేట్స్తో కావచ్చు, వీళ్ళందరితో డిస్కస్ చేస్తాము. ఓకే, ఫైనల్గా ఒక వేని బెస్ట్ అనిపిస్తుంది కదా మనకి, ఆ బెస్ట్ వేని సెలెక్ట్ చేస్తామండి. ఓకే, ఇది సిక్స్త్ స్టెప్ అండి. ఇంకా నెక్స్ట్ సెవెంత్ వచ్చేసి ఎగ్జిక్యూట్ ది డెసిషన్. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న డెసిషన్ని మనం ఏం చేస్తామండి, ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తామండి. ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంలో దీన్ని ఇన్వాల్వ్ చేస్తాము, ఇంప్లిమెంటేట్ చేస్తాము, ఎగ్జిక్యూట్ చేస్తాము. కన్వర్ట్ యువర్ డెసిషన్ ఇంటూ ఏ ప్లాన్ ఆర్ ఏ సీక్వెన్స్ ఆఫ్ యాక్టివిటీస్. ఎగ్జిక్యూట్ యువర్ ప్లాన్ బై యువర్ సెల్ఫ్ ఆర్ విత్ ది హెల్ప్ ఆఫ్ సబార్డినేట్స్. ఓకే, ఏదైనా ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటే ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఆ ప్రాబ్లం రిలేటెడ్ మొత్తము బెస్ట్ వేని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ఓకేనా, ఎగ్జిక్యూట్ చేస్తాం. అది ఓన్గా మనమైనా కావచ్చు, లేకపోతే మన కొలీగ్స్ ఉంటారు కదండి, మన సబార్డినేట్స్, సుపీరియర్స్, వాళ్ళ హెల్ప్తో కావచ్చు, ఇక్కడ దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తామండి. ఫైనల్గా ఎయిత్ వన్ వచ్చేసి ఎవాల్యుయేట్ అండ్ కమ్యూనికేట్. ఇక్కడ ఫైనల్గా మనం తీసుకున్న డెసిషన్ కరెక్ట్ డెసిషనా, రాంగ్ డెసిషనా, మనకి ప్రాఫిట్స్ వస్తున్నాయా, మనం తీసుకున్న డెసిషన్ వల్ల బెనిఫిట్స్ ఉన్నాయా, లాసెస్ ఉన్నాయా, ఫైనల్గా ఇక్కడ రివ్యూ చేస్తామండి. రివ్యూ చేసిన తర్వాత మన ప్రాబ్లం కానీ సాల్వ్ అయింది, మనకి ఓకే అనుకుంటే దాన్నే కంటిన్యూ చేస్తాము. ఆ తర్వాత దాంట్లో వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, లేకుంటే ఏమైనా డిఫెక్ట్స్ ఏమైనా ఫైండ్ అవుట్ చేసినా కానీ దాన్ని మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ అనలైజ్ చేసుకుంటూ వస్తామండి. దిస్ ఈజ్ ది డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. ఇక్కడ మొత్తము 8 స్టెప్స్ ఉంటాయండి. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి డిఫైన్ ది ప్రాబ్లమ్ని ఫస్ట్ డిఫైన్ చేస్తాము. ఆ తర్వాత వచ్చేసి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఏదైతే రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో అదంతా కూడా ఇక్కడ గ్యాదర్ చేస్తామండి. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఐడెంటిఫై అండ్ ఎవాల్యుయేట్ ఆల్టర్నేటివ్స్ని ఐడెంటిఫై చేస్తాము, ఎవాల్యుయేట్ చేస్తాము ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ బ్రెయిన్ స్టార్మ్ అండ్ అనలైజ్ ది డిఫరెంట్ చాయిసెస్. ఓకే, అన్నిటినీ కూడా క్లియర్గా లిస్ట్లో ప్రిపేర్ చేసుకుంటామండి. అండ్ నెక్స్ట్ డిఫైన్ క్రైటీరియా. ఫిఫ్త్ వన్ వచ్చేసి క్రైటీరియాని డిఫైన్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వన్ సెలెక్ట్ ది బెస్ట్ అప్రోచ్. మనకి ఏది బెస్ట్ అనిపిస్తుందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాము. అండ్ నెక్స్ట్ ఎగ్జిక్యూట్ ది డెసిషన్. ఫైనల్గా మన ప్రాబ్లంలో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తామండి. మనం సెలెక్ట్ చేసుకున్న వేని ఎగ్జిక్యూట్ చేస్తాము. ఫైనల్గా రివ్యూ చేస్తాం, అంటే మనం చేసుకున్నదే డెసిషన్ కరెక్టా కాదా, ప్రాబ్లం సాల్వ్ అవుతుందా లేదా, గోల్ని రీచ్ అవుతున్నామా లేదా. ఓకే, ఇది డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. ఓకేనండి. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అమ్మా. ఇక్కడ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో ముందు వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఆర్గనైజేషన్ రిఫర్స్ టు ది ఇన్స్టిట్యూషన్ వేర్ ఇన్ ది మేనేజ్మెంట్ ఫంక్షన్స్ ఆర్ పర్ఫార్మ్డ్. ఎక్కడైతే మేనేజ్మెంట్ ఫంక్షన్స్ పర్ఫామ్ చేస్తారో ఆ ఇన్స్టిట్యూషన్ ఏమంటారంటే ఆర్గనైజేషన్ అంటున్నారు. అలాగే మేనేజ్మెంట్ ఫంక్షన్స్ అంటే ఆల్రెడీ మీకు చెప్పామండి, 5 ఫంక్షన్స్ ఉంటాయి. ప్లానింగ్, ఆర్గనైజింగ్, డైరెక్టింగ్, కంట్రోలింగ్, స్టాఫింగ్. ఈ 5 ఫంక్షన్స్ వచ్చేసి మేనేజ్మెంట్ ఫంక్షన్స్ అంటారు. ఈ 5 ఫంక్షన్స్ ఎక్కడైతే పర్ఫామ్ చేస్తారో, రన్ చేస్తారో దాన్ని ఆర్గనైజేషన్ అంటారు. ఓకే, ఆర్గనైజేషన్ రిఫర్స్ టు ఏ సోషల్ గ్రూప్ డిజైన్డ్ టు అచీవ్ సర్టెన్ గోల్స్. ఓకే, ఆర్గనైజేషన్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఉంటారండి. వీళ్ళందరూ కూడా వర్క్ చేస్తారు, గ్రూప్గా ఫామ్ అయ్యి వర్క్ చేస్తారు ఫర్ ది పర్పస్ ఆఫ్ డెసిషన్ మేకింగ్. ఓకే, దిస్ ఈజ్ మీనింగ్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్ రిఫర్స్ టు ది ఇన్స్టిట్యూషన్ wherein the management functions are performed. Organization refers to a social group designed to achieve certain goals. This is the meaning of organization. అలాగే డెఫినేషన్ ఒకసారి చూడండి. లూయిస్ అలెన్
Lewis Allen, organization is the process of identifying and grouping work to be performed, defining and delegating responsibility and authority, and establishing relationships for the purpose of enabling people to work most effectively together in accomplishing objectives. ది డెఫినేషన్ అండి, లూయిస్ అలెన్ ఈ డెఫినేషన్ ఇస్తారండి. ఆర్గనైజేషన్ ఈజ్ ది ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ అండ్ గ్రూపింగ్ వర్క్ టు బి పర్ఫార్మ్డ్. ఏం వర్క్ చేయాలి దాన్ని ఐడెంటిఫై చేస్తాము, తర్వాత గ్రూప్గా ఫామ్ చేస్తాము, తర్వాత డిఫైనింగ్ అండ్ డెలిగేటింగ్ రెస్పాన్సిబిలిటీ అండ్ అథారిటీ. ఓకే, ఇక్కడ అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీని డిఫైన్ చేస్తాము. అండ్ డెలిగేటింగ్ మీన్స్ ఫ్లో ఆఫ్ అథారిటీ అండి. టాప్ టు బాటమ్ ఫ్లో ఆఫ్ అథారిటీని డెలిగేషన్ ఆఫ్ అథారిటీ అంటారు. అండ్ ఎస్టాబ్లిషింగ్ ది రిలేషన్షిప్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఎనేబిలింగ్ పీపుల్ టు వర్క్ మోస్ట్ ఎఫెక్టివ్లీ టుగెదర్ ఇన్ అకంప్లిషింగ్ ది ఆబ్జెక్టివ్స్. ఒక ఆర్గనైజేషన్లో రిలేషన్షిప్స్ ఉంటాయండి అమాంగ్ ది ఎంప్లాయీస్. అది టాప్ లెవెల్ కావచ్చు, మిడిల్ లెవెల్ కావచ్చు, లోయర్ లెవెల్ కావచ్చు. ఇక్కడ రిలేషన్షిప్స్ ఉంటాయండి. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతాయంటే అమ్మా, మనకి ఎఫెక్టివ్గా వర్క్ని ఫినిష్ చేయడానికి, ఫైనల్గా ఆబ్జెక్టివ్ ఏదైతుందో ఆబ్జెక్టివ్ని ఫినిష్ చేయడానికి వీళ్ళందరూ కూడా గ్రూప్గా ఫామ్ అయ్యి వర్క్ చేస్తారు. ఇది ఆర్గనైజేషన్ డెఫినేషన్ అండి. ఓకే, అలాగే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసమ్మా బేసిక్ కాన్సెప్ట్స్ రిలేటెడ్ టు ఆర్గనైజేషన్. ఇక్కడ ఏమంటున్నారంటే అమ్మా, బేసిక్ కాన్సెప్ట్స్ ఏమైతే ఉన్నాయో ఆర్గనైజేషన్స్కి అవి ఒకసారి చూడండి. ఆర్గనైజేషనల్ హైరార్కీ. వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ హైరార్కీ? Hierarchy means the hierarchy in a business refers to the layers of management from the top management to the down managers or superiors of the lowest rank. Employees in a hierarchy have varying degrees of authority. Higher levels in the hierarchy are characterized by higher responsibility. ఓకేనండి, ఇది అర్థమైందమ్మా. బేసిక్ కాన్సెప్ట్స్ రిలేటెడ్ టు ఆర్గనైజేషన్లో ఫస్ట్ వన్ ఆర్గనైజేషనల్ హైరార్కీ. హైరార్కీ మీన్స్ మనం చూస్తే 3 లెవెల్స్ ఉన్నాయని చెప్తున్నారు. టాప్ లెవెల్, మిడిల్ లెవెల్, లోయర్ లెవెల్. టాప్ లెవెల్లో సుపీరియర్స్ ఉంటారు, మిడిల్ లెవెల్లో డిపార్ట్మెంటల్ హెడ్స్ ఉంటారు, లోయర్ లెవెల్లో సూపర్వైజర్స్ ఉంటారు. ఓకే, మళ్ళీ వాళ్ళ కింద మళ్ళీ సబార్డినేట్స్ కూడా ఉంటారండి. ఈ లేయర్స్ ఆఫ్ మేనేజ్మెంట్ని ఏమంటారంటే హైరార్కీ అంటారండి. ఆర్గనైజేషనల్ హైరార్కీ. సిఓస్, డైరెక్టర్స్ అదొక లేయరు. ఆ తర్వాత డిపార్ట్మెంటల్ హెడ్స్, ప్రొడక్షన్ మేనేజరు, ఫైనాన్షియల్ మేనేజరు, మార్కెటింగ్ మేనేజరు, హెచ్ఆర్ మేనేజర్, వీళ్ళందరూ కూడా ఒక లేయర్. అలాగే సూపర్వైజర్స్కి వచ్చేటప్పటికి లేబర్ని మెయింటైన్ చేస్తుంటారు, మేనేజ్ చేస్తుంటారు. కాబట్టి అమ్మా ఇక్కడ ఆర్గనైజేషన్ హైరార్కీ మీన్స్ లేయర్స్ ఆఫ్ ది మేనేజ్మెంట్, టాప్ టు ది బాటమ్. ఓకే, ఎవరికైతే ఎక్కువ అథారిటీ ఉంటుందో ఇట్ మీన్స్ హైయర్ లెవెల్ ఎవరైతే హై లెవెల్లో ఉంటారో వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ అండ్ అథారిటీస్ కూడా ఎక్కువగా ఉంటాయండి. ఓకేనా, ఇది ఆర్గనైజేషనల్ హైరార్కీ అంటారు. అలాగే నెక్స్ట్ వన్నమ్మా అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. యు నో వెల్ అండి అథారిటీ. వాట్ ఈజ్ అథారిటీ? అథారిటీ ఈజ్ ది పవర్ టు గివ్ కమాండ్స్. అథారిటీ రిఫర్స్ టు ది పవర్ టు గివ్ కమాండ్స్. ఎవరైనా ఒక సుపీరియర్ సబార్డినేట్స్కి ఏదైనా డైరెక్షన్ కానీ లేకపోతే కమాండ్స్ కానీ ఇష్యూ చేస్తున్నాం అంటే అతని దగ్గర ఏముంటుంది? పవర్ ఉంటుంది. ఆ పవర్ ఎలా వస్తుందంటే డిపెండ్స్ ఆన్ క్వాలిఫికేషన్స్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ కావచ్చు, లేకపోతే టాలెంట్ కావచ్చు. ఏదో దీన్ని బేస్ చేసుకొని అతనికి కొన్ని రైట్స్ ఉంటాయి, పవర్స్ ఉంటాయి. ఆ పవర్స్ని బేస్ చేసుకొని యొక్క సబార్డినేట్స్ని కమాండ్ చేస్తూ ఉంటారు. ఇది అథారిటీ. అండ్ రెస్పాన్సిబిలిటీ మీన్స్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ది ఆబ్లిగేషన్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది subordinate to complete the given job. ఓకే, ఎవరికైతే ఏ లెవెల్లో ఎవరికైతే వర్క్ని అలాట్ చేస్తూ ఉన్నారో వాళ్ళు ఆ వర్క్ని ఫినిష్ చేయాలి. ఓకేనా,
ఏ వర్క్ అయితే ఇస్తున్నారో ఆ వర్క్ని విత్ ఇన్ టైంలో కరెక్ట్గా కంప్లీట్ చేస్తూ ఉంటే దాన్ని రెస్పాన్సిబిలిటీస్ అంటారు. ఓకే, ఎవరికైతే ఎక్కువ అథారిటీ ఉంటుందో వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి, ఎవరికైతే తక్కువ అథారిటీ ఉంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ తక్కువ ఉంటాయి. అది పక్కన పెట్టేస్తే ఇక్కడ అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. అథారిటీ ఈజ్ ది పవర్ టు గివ్ కమాండ్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ది ఆబ్లిగేషన్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది సబార్డినేట్ టు కంప్లీట్ ది గివెన్ జాబ్. ఓకే, ఇది ఒకటమ్మా. అలాగే నెక్స్ట్ డెలిగేషన్ ఆఫ్ అథారిటీ. Delegation of authority. The process of transferring authority from top to the lower levels in the organization is called delegation of authority antarandi. Delegation of authority means the process of transferring authority from the top to the lower levels. Top to the lower levels in the organization is called delegation of authority. ఓకేనండి, ఇది అర్థమైందమ్మా. డెలిగేషన్ ఆఫ్ అథారిటీ మీన్స్. ఓకే, అలాగే ఇక్కడ స్పాన్ ఆఫ్ మేనేజ్మెంట్. నెక్స్ట్ వన్ వచ్చేసి స్పాన్ ఆఫ్ మేనేజ్మెంట్. ఇక్కడ స్పాన్ ఆఫ్ మేనేజ్మెంట్ మీన్స్ ఇట్ ఆల్సో కాల్డ్ స్పాన్ ఆఫ్ కంట్రోల్. It refers to the number of subordinates that can be effectively controlled by the manager at a given point of time. దీన్నే స్పాన్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటారు. స్పాన్ ఆఫ్ మేనేజ్మెంట్, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ స్పాన్ ఆఫ్ కంట్రోల్. ఇక్కడ ఏమంటున్నారంటే, ఒక మేనేజర్ తీసుకోండి, ఆ మేనేజరు ఎంతమంది సబార్డినేట్స్ని ఎఫెక్టివ్గా కంట్రోల్ చేస్తారో ఒక టైం పీరియడ్లో దాన్ని ఇక్కడ స్పాన్ ఆఫ్ కంట్రోల్ ఆర్ స్పాన్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటారు. అలాగే నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ ఏమంటే ఇక్కడ సెంట్రలైజేషన్ డీసెంట్రలైజేషన్ అంటారండి. డీసెంట్రలైజేషన్ అది ఇక్కడ టైప్ చేయలేదు, ఒకసారి గుర్తుపెట్టుకోండి అమ్మా. సెంట్రలైజేషన్ అండ్ డీసెంట్రలైజేషన్. సెంట్రలైజేషన్ అంటే ఏంటి? ది ఆర్గనైజేషన్ ఈజ్ సెడ్ టు బి సెంట్రలైజ్డ్ వెన్ ది అథారిటీ టు టేక్ డెసిషన్స్ ఈజ్ హెల్డ్ బై ది కార్పొరేట్ ఆఫీస్. అంటే టాప్ లెవెల్ ఏదైనా డెసిషన్స్ తీసుకుంటే దాన్ని ఏమంటున్నాము? సెంట్రలైజ్డ్ అథారిటీ అంటున్నారు, సెంట్రలైజేషన్ అంటున్నారండి. ఏదైనా టాప్ లెవెల్లో కార్పొరేట్ ఆఫీస్లో ఒక డెసిషన్ మేక్ చేస్తే దాన్ని సెంట్రలైజేషన్ ఆఫ్ అథారిటీ అంటారు. అలాగే డీసెంట్రలైజేషన్ మీన్స్ if the authority is delegated to the regional offices, then the organization is said to be decentralized. ఎప్పుడైతే టాప్ లెవెల్లో తీసుకునే డెసిషను లోయర్ లెవెల్కి రీజనల్ ఆఫీసర్స్కి పాస్ చేసే వే ఉంటుంది కదమ్మా, ఆ వేనే డీసెంట్రలైజేషన్ ఆఫ్ అథారిటీ అంటారు. దీనికి ఇంకో పేరు వచ్చేసి డెలిగేషన్ ఆఫ్ అథారిటీ కూడా అంటారు. డెలిగేషన్ ఆఫ్ అథారిటీ. ఇవి వచ్చేసి బేసిక్ కాన్సెప్ట్స్ రిలేటెడ్ టు ది ఆర్గనైజేషన్. ఒకసారి చూడండి కాన్సెప్ట్స్. ఆర్గనైజేషనల్ హైరార్కీ, ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్గనైజేషనల్ హైరార్కీ, అండ్ సెకండ్ వన్ అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ, అండ్ నెక్స్ట్ వన్ డెలిగేషన్ ఆఫ్ అథారిటీ, అండ్ నెక్స్ట్ స్పాన్ ఆఫ్ మేనేజ్మెంట్, అండ్ నెక్స్ట్ వన్ సెంట్రలైజేషన్ అండ్ డీసెంట్రలైజేషన్. ఇవి బేసిక్ కాన్సెప్ట్స్ రిలేటెడ్ టు ఆర్గనైజేషన్. అలాగే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఇక్కడ చూడమ్మా, కొన్ని ప్రిన్సిపల్స్ ఇచ్చేస్తున్నారు ఇక్కడ. ఫస్ట్ ప్రిన్సిపల్, అలైన్ డిపార్ట్మెంటల్ ఆబ్జెక్టివ్స్ టు కార్పొరేట్ గోల్స్. It is to be ensured that the objectives of different departments in the organization are unified and aligned to the corporate goals. ఓకే, ఆర్గనైజేషన్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, వీళ్ళకి కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, వీళ్ళ గోల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా దేనికోసమో వర్క్ చేస్తారంటే వీళ్ళు కార్పొరేట్ ఫైనల్ గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ని రీచ్ అవ్వడానికి వర్క్ చేస్తారు. కాబట్టి అలైన్ డిపార్ట్మెంటల్ ఆబ్జెక్టివ్స్ టు కార్పొరేట్ గోల్స్ అంటే ఇది ఫస్ట్ ప్రిన్సిపల్. అలాగే నెక్స్ట్ సెకండ్ వన్, కాస్ట్ ఎఫెక్టివ్ ఆపరేషన్స్. An organization is said to be efficient if it can achieve the goals at the lowest cost and with the minimum undesirable consequences. దీన్ని ఏమంటారంటే కాస్ట్ ఎఫెక్టివ్ ఆపరేషన్స్ అంటారు.
ఏ యాక్టివిటీ రన్ చేసేటప్పుడైనా కాస్ట్ని కానీ రిడ్యూస్ చేస్తూ ఉంటే దాన్నే కాస్ట్ ఎఫెక్టివ్ ఆపరేషన్స్. అవుట్పుట్ ఎక్కువ ఉండాలి, ఎంప్లాయీస్ తక్కువ ఉండాలి, అలాగే కాస్ట్ని రిడ్యూస్ చేసుకుంటూ ఉండాలి. ఇది కూడా ఒక ప్రిన్సిపల్. అలాగే నెక్స్ట్ వన్, ఆప్టిమమ్ నంబర్ ఆఫ్ సబార్డినేట్స్. ఆప్టిమమ్ నంబర్ ఆఫ్ సబార్డినేట్స్ ఇన్ ఈచ్ మేనేజరియల్ ప్రొఫెషన్. ఇట్ మీన్స్ డిపార్ట్మెంట్స్ అండి. ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, మార్కెటింగ్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, లేకపోతే హెచ్ఆర్ కావచ్చు, ప్రొడక్షన్ కావచ్చు. ఓకేనమ్మా, ఇక్కడ చూడండి, ఆప్టిమమ్ నంబర్ ఆఫ్ సబార్డినేట్స్ ఇన్ ఈచ్ మేనేజరియల్ పొజిషన్ there is a limit to the number of persons an individual can effectively manage. Okay, the optimum number will depend on various factors such as efficiency of the superior and subordinates, the nature of work, routine or special responsibility and so on. వీటన్నిటిపైన డిపెండ్ అయి ఉంటుందమ్మా ఆప్టిమమ్ నెంబర్ ఆఫ్ సబార్డినేట్స్. ఓకే, మినిమం నెంబర్ని మెయింటైన్ చేయాలా, లేకపోతే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ని మెయింటైన్ చేయాలా, అయితే ఇవన్నీ కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే వేరియస్ ఫ్యాక్టర్స్. సచ్ ఫ్యాక్టర్స్ ఆర్ ఎఫిషియన్సీ ఆఫ్ ది సుపీరియర్ అండ్ సబార్డినేట్స్. ఓకే, అలాగే నేచర్ ఆఫ్ వర్క్, అలాగే రొటీన్ వర్క్ అయితే కొంతమంది ఉంటారు, అలాగే ఏదైనా స్పెషల్ వర్క్ అయితే ఇంకొంతమందిని యాడ్ చేసుకుంటారు. అలాగే రెస్పాన్సిబిలిటీస్, వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీస్ని బేస్ చేసుకుని కూడా ఆప్టిమమ్ నెంబర్ ఆఫ్ సబార్డినేట్స్ని మెయింటైన్ చేస్తారండి. అలాగే స్పెషలైజేషన్. నెక్స్ట్ వన్, స్పెషలైజేషన్. సిమిలర్ యాక్టివిటీస్ ఆర్ గ్రూప్డ్ టుగెదర్ టు ఎన్ష్యూర్ బెటర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది వర్క్ అండ్ ఎఫిషియన్సీ అట్ ఈచ్ లెవెల్. ఓకే, ఎక్కడైతే ఏదైనా ఒక పర్టికులర్ యాక్టివిటీ తీసుకుంటే అక్కడ స్పెషలైజేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే దాన్ని ఎఫెక్టివ్గా ఫినిష్ చేస్తారు. ఓకేనండి, ఇది ఒక ప్రిన్సిపల్ స్పెషలైజేషను. అలాగే నెక్స్ట్, డిఫైన్ అథారిటీ. ది అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ రిలేషన్షిప్స్ అండర్లయింగ్ ఈచ్ పొజిషన్ ఇన్ ది ఆర్గనైజేషన్ హ్యావ్ టు బి డిఫైన్డ్ క్లియర్లీ టు అవాయిడ్ కన్ఫ్యూజన్. ఓకేనండి, ఎవరికి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంది, అలాగే ఎవరికి ఎంత అథారిటీ ఉంది, దీన్ని క్లియర్గా డిఫైన్ చేయాలి. అలాగని డిఫైన్ చేయకపోతే ఎవరెవరోలాగా ఫీల్ అయిపోతారమ్మా. టాప్ లెవెల్ మిడిల్ లెవెల్గా ఫీల్ అవుతుంది, మిడిల్ లెవెల్ లోయర్ లెవెల్గా ఫీల్ అవ్వచ్చు. ఓకే, అలా కాకుండా ఎవరికి ఎంత అథారిటీ ఉంది, ఎవరికి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంది, అవి క్లియర్గా డిఫైన్ చేసుకోవాలి. అదొకటి. అలాగే ఫ్లో ఆఫ్ అథారిటీ. అలాగే మనం చెప్పామండి, డెలిగేషన్ ఆఫ్ అథారిటీ అంటే టాప్ లెవెల్ నుంచి లోయర్ లెవెల్కి ఫ్లో అవుతుంది కదా అథారిటీ, దాన్ని డెలిగేషన్ ఆఫ్ అథారిటీ అంటున్నారు. ఇక్కడ ఫ్లో ఆఫ్ అథారిటీ మీన్స్ సేమ్ మీనింగ్ అండి. దిస్ రిఫర్స్ టు ది లైన్ ఆఫ్ అథారిటీ ఫ్రమ్ ది టాప్ మేనేజ్మెంట్ ఇన్ an enterprise to other levels. If this is clear, then the terms of responsibility also can be understood. Further, this will strengthen the flow of communication to different levels in the organization. అర్థమైందండి? ఫ్లో ఆఫ్ అథారిటీ మీన్స్ ఒకసారి ఎవరికి అథారిటీ, ఎవరికి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉన్నాయో డిఫైన్ చేసిన తర్వాత ఆ తర్వాత ఏం చేస్తారు, కమ్యూనికేట్ చేస్తారమ్మా. హైయర్ లెవెల్ లోయర్ లెవెల్కి, లోయర్ లెవెల్ మిడిల్ లెవెల్ లోయర్ లెవెల్కి ఇలా కమ్యూనికేట్ చేస్తారు. దీన్నే ఫ్లో ఆఫ్ అథారిటీ అంటారు. అండ్ నెక్స్ట్ వన్, ఎన్ష్యూర్ వన్ ఎంప్లాయీ అండ్ వన్ సుపీరియర్. ఎన్ష్యూర్ వన్ ఎంప్లాయీ అండ్ వన్ సుపీరియర్. ఆల్రెడీ ఇది ఎక్కడో విన్నట్టున్నాం కదండి. 14 ప్రిన్సిపల్స్లో ఈ పాయింట్ వచ్చి ఉంటుంది, మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి అమ్మా. ఎన్ష్యూర్ వన్ ఎంప్లాయీ వన్ సుపీరియర్. ఒకసారి 14 ప్రిన్సిపల్స్లో కూడా ఇది రిపీట్ అయి ఉంటుంది. ఇట్ మీన్స్ ensure one employee, one superior means each subordinate should have only one superior. Each subordinate should have only one superior. There should not be any room for conflict of command. ఇక్కడ ఎందుకు ఇలా చెప్తున్నారంటే వన్ ఎంప్లాయీ వన్ సుపీరియర్ అని. ఎప్పుడైతే వన్ ఎంప్లాయీ టేక్స్ suggestions or directions from one superior,
ఇట్ విల్ క్లియర్ అండ్ అండర్స్టూడ్. ఓకేనండి. మన సుపీరియర్ ఒక సబార్డినేట్ని కంట్రోల్ చేస్తున్నాడు అనుకోండి, ఈజీగా కమాండ్ చేస్తాడు, కమ్యూనికేట్ చేస్తారు, ఏం చేయాలో ఈజీగా ఉంటుంది. అలాగే వన్ ఎంప్లాయీ వన్ సుపీరియర్ నుంచి ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు లేకపోతే డైరెక్షన్స్ కావచ్చు అలా రిసీవ్ చేసుకుంటున్నాడు అనుకోండి, క్లియర్గా ఉంటుంది, క్లారిటీగా ఉంటుంది. అలా కాకుండా మోర్ దెన్ 1 or 2 మెంబర్స్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ కానీ డైరెక్షన్స్ కానీ తీసుకుంటా ఉంటే అతను కొంచెం కన్ఫ్యూజన్గా ఫీల్ అవుతాడండి. అతను ఒకటి చెప్తాడు, ఇంకొకటి చెప్తారు, ఇంకోటి చెప్తారు, ఫైనల్గా అది కన్ఫ్యూజన్కి వస్తుంది. ఓకే, ఇదొక ప్రిన్సిపల్ అండి, ఎన్ష్యూర్ వన్ ఎంప్లాయీ వన్ సుపీరియర్. అండ్ నెక్స్ట్ వన్ హ్యాండ్ వన్ ప్లాన్. వన్ హ్యాండ్ వన్ ప్లాన్. ఎవ్రీ గ్రూప్ ఆఫ్ యాక్టివిటీస్ with a common objective should be handled by one person and one plan. If handled by different persons, the organization may lose direction. అర్థమైందండి, ఇది వన్ హ్యాండ్ వన్ ప్లాన్. ఎవ్రీ గ్రూప్ ఆఫ్ యాక్టివిటీస్ విత్ కామన్ ఆబ్జెక్టివ్ షుడ్ బి హ్యాండిల్డ్ బై వన్ పర్సన్ అండ్ వన్ ప్లాన్. If handled by different persons, the organization may lose direction. ఓకేనండి, ఈ పాయింట్ అర్థమైందమ్మా. వన్ హ్యాండ్ వన్ ప్లాన్ ఇట్ మీన్స్ ఏదైనా గ్రూప్ ఆఫ్ యాక్టివిటీస్ని మెయింటైన్ చేస్తున్నారనుకోండి, ఎవరైనా ఒక మేనేజరు వాళ్ళకు ఒక ప్లాన్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది. అలా కాకుండా సేమ్ ప్లాన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పర్సన్స్ కానీ మెయింటైన్ చేస్తూ ఉంటే అది ఫైనల్గా అది రాంగ్ ఉంటుందండి, కరెక్ట్గా రిజల్ట్ అనేది కరెక్ట్ ఉండదు. ఓకే, ఇవి ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఫస్ట్ వన్ వచ్చేసమ్మా, అలైన్ డిపార్ట్మెంటల్ ఆబ్జెక్టివ్స్ టు కార్పొరేట్ గోల్స్. సెకండ్ వన్, కాస్ట్ ఎఫెక్టివ్ ఆపరేషన్స్. అండ్ థర్డ్ వన్, ఆప్టిమమ్ నంబర్ ఆఫ్ సబార్డినేట్స్. అండ్ నెక్స్ట్ స్పెషలైజేషన్. అండ్ నెక్స్ట్ డిఫైన్ అథారిటీ. నెక్స్ట్ ఫ్లో ఆఫ్ అథారిటీ. ఎన్ష్యూర్ వన్ సుపీరియర్ వన్ ఎంప్లాయీ. వన్ హ్యాండ్, నెక్స్ట్ వన్ హ్యాండ్ వన్ ప్లాన్. ఇది ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. అలాగే బేసిక్ కాన్సెప్ట్స్ టు ఆర్గనైజేషన్ మీన్స్ ఆర్గనైజేషనల్ హైరార్కీ, అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ, డెలిగేషన్ ఆఫ్ అథారిటీ, స్పాన్ ఆఫ్ మేనేజ్మెంట్. నెక్స్ట్ వన్ సెంట్రలైజేషన్ అండ్ డీసెంట్రలైజేషన్. సెంట్రలైజేషన్ అండ్ డీసెంట్రలైజేషన్. ఇది బేసిక్ కాన్సెప్ట్స్ రిలేటెడ్ టు ది ఆర్గనైజేషన్. ఓకేనండి, అసలు ఆర్గనైజేషన్ అంటే మీనింగ్ ఏం చెప్తున్నారు? ఆర్గనైజేషన్ రిఫర్స్ టు ఏ సోషల్ గ్రూప్ designed to achieve certain goals. Organization refers to the institution wherein the management functions are performed. Management functions means 5 functions: planning, organizing, directing, staffing, controlling. Okay, ఇది మీనింగ్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్ వేరే, ఆర్గనైజింగ్ వేరే అమ్మా. ఆర్గనైజింగ్ వచ్చేసి మేనేజ్మెంట్ ఫంక్షన్స్లో ఒకటి, బట్ ఇది ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్లో ఆర్గనైజింగ్ అనేది పర్ఫామ్ చేస్తారండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసమ్మా డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ చూసాము. వాట్ ఈస్ డెసిషన్? డెసిషన్ మేకింగ్ ఈజ్ ఎ డైలీ యాక్టివిటీ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్. There is no exception about that. When it comes to business organizations, decision making is a habit and a process as well. Effective and successful decisions make profit to the company, and unsuccessful ones make losses. Therefore, corporate decision making process is the most critical process in any organization. This is meaning of decision making. అలాగే నెక్స్ట్ ఇక్కడ కంటెంట్లో ఒకసారి చూస్తే డెసిషన్ మేకింగ్ ప్రాసెస్, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ పెట్టాం. టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఇక్కడమ్మా టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని డిఫరెంట్ టైప్స్గా డివైడ్ చేస్తారండి ఆర్గనైజేషన్స్ని. అవి ఒకటి వచ్చేసి లైన్ ఆర్గనైజేషన్ అంటారు. లైన్, LINE, లైన్ ఆర్గనైజేషన్. అండ్ సెకండ్ వన్
లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్ అంటారు. లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్. అలాగే నెక్స్ట్ ఫంక్షనల్ ఆర్గనైజేషన్. ఫంక్షనల్ ఆర్గనైజేషన్. అలాగే నెక్స్ట్ కమిటీ ఆర్గనైజేషన్. కమిటీ ఆర్గనైజేషన్. అలాగే నెక్స్ట్ వన్ మ్యాట్రిక్స్. మ్యాట్రిక్స్ ఆర్గనైజేషన్ అంటారు. ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్గా చెప్పుకోవచ్చండి. ఫస్ట్ వన్ ఏంటి? టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్లో ఫస్ట్ వన్ లైన్. లైన్ ఆర్గనైజేషన్. సెకండ్ వన్ లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్. థర్డ్ వన్ ఫంక్షనల్ ఆర్గనైజేషన్. అండ్ నెక్స్ట్ వన్ కమిటీ ఆర్గనైజేషన్. అండ్ నెక్స్ట్ వన్ మ్యాట్రిక్స్ ఆర్గనైజేషన్. ఇవి టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అండి. అవి నెక్స్ట్ క్లాస్లో డీల్ చేస్తామండి. ఓకేనమ్మా. టాపిక్ వచ్చేసి ఏంటి, ఈ క్లాస్లో టాపిక్ ఏంటి, ఫస్ట్ యూనిట్ నుంచి డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ అండ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ అండ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, ఇది ఈరోజు టాపిక్ అండి. మా క్లాసు క్లియర్గా వినిపించిందండి? ఎస్ సార్. వినిపించిందమ్మా? వినిపించింది సార్. ఓకే. వినయ్ కుమార్. వినయ్ కుమార్, మీరు విన్నారు క్లాసు? వినయ్ కుమార్, వినయ్ కుమార్. వినయ్. అలాగే వనిత. వనిత సార్. మా క్లియర్గా ఉందమ్మా వాయిస్? క్లియర్గా ఉంది సార్. ఓకే ఓకే. మీరు ఏం చేస్తారంటే వీటి మీద ఒక వీలైతే నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోండి అమ్మా. ఇక్కడ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ అది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆ 8 స్టెప్స్ ఉన్నాయి కదా, ఆ స్టెప్స్ని ఒకసారి మీరు నోట్ చేసుకొని స్టడీ చేయండి. ఓకేనండి. శ్రీ విద్య, శ్రీ విద్య, శ్రీలక్ష్మి, మా అందరూ విన్నారండి క్లాస్ క్లియర్గా? ఓకే అమ్మా.